హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ తెలుగు. సో ఇదొక సింపుల్ హెయిర్ స్టైల్ అండి. సో ట్రెడిషనల్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది పిల్లలకి. సో అది నేను ఎలా వేసుకుంటానో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అయితే నేను సెంటర్ పార్టీషన్ తీసుకున్నానండి. సెంటర్ పార్టీషన్ తీసుకున్నాక సో ఫ్రంట్ కూడా ఇలా నేను కొంచెం పార్టీషన్ లాగా తీసేసుకొని హెయిర్ అనేది ముందుకు వదిలేసుకున్నాను. చూడండి, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో సెంటర్ పార్టీషన్ తీసుకున్నాక టూ సైడ్స్ కూడా పార్టీషన్ లాగా తీసుకున్నాను. నేను అంత ప్రొఫెషనల్గా అట్లా ఏం రాదండి. బ్యూటీ పార్లర్ వాళ్ళు వేసినంత, బ్యూటీషియన్స్ వేసినంత ప్రొఫెషనల్గా నాకు రాదు. బట్ ఏదో ట్రై చేస్తుంటాను. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ప్రతిసారి పార్లర్కి అయితే వెళ్ళలేము కదా. సో దానికన్నా ఇలా కొంచెం సింపుల్గా రెడీ అయ్యామనుకోండి, ఏమైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అకేషన్ వైజ్గా బాగుంటుంది కదా. సో అందుకే సింపుల్గా ట్రై చేస్తాను ఇలాంటివి అయితే. సో ఇలా పార్టీషన్ తీసుకున్నాక మిగిలిన హెయిర్ మొత్తాన్ని మంచిగా నీట్గా కోమ్ చేసేసుకోండి, ఎలాంటి చిక్కులు లేకుండా. కోమ్ చేసుకున్నాక ఇలా మిడిల్లో కొంచెం పఫ్ లాగా తీసుకోవాలండి హెయిర్. సో నేను చూపిస్తున్నాను కదా. సో ఇట్లా కొంచెం పఫ్ లాగా తీసుకోవాలి. నేను ఎలాంటి స్ప్రేస్ అట్లయితే ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్గా వేస్తున్నాను. కొంచెం పఫ్ తీసుకొని నీట్గా కోమ్ చేసుకున్నాక మీరు కొంచెం పఫ్ లాగా కొంచెం ఎత్తుగా అట్లా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. నాకు అట్లా కొంచెం ఎత్తుగా అయితే నాకు నచ్చదు. సో నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను. కొంచెం హెయిర్ తీసుకొని ఇట్లా బ్యాక్ కోమ్ చేసుకోవాలండి. ఇలా హెయిర్ని కొంచెం పైకని బ్యాక్ కోమ్ చేసేసుకొని కొంచెం పైన లైట్గా దువ్వండి, మరీ ఎక్కువ కాకుండా. సో జస్ట్ నేను కొంచెం లైట్గా ట్విస్ట్ చేస్తున్నాను. ట్విస్ట్ చేసేసి మనం స్లైడ్స్తో సెక్యూర్గా పెట్టేసుకోవటమే. ఇలాంటి పిన్స్ దొరుకుతాయి కదా. సో ఆ పిన్స్తో మంచిగా నీట్గా సెక్యూర్ చేసేసుకోండి. బాగుంటుందండి. చిన్న చిన్న ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేసుకున్నామనుకోండి. సో హెయిర్ స్టైల్లోనే చాలా వరకు బ్యూటీ అంతా ఉంటుంది కదా. సో హ్యాపీగా ఇట్లా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా వేసాము అంటే బాగుంటుంది అకేషన్ వైజ్గా. సో నేను ఇలా ఆల్మోస్ట్ 4 to 6 పిన్స్తో అయితే సెక్యూర్ చేసేసుకున్నాను. మీకు కావాలి అంటే కొంచెం కోమ్ అనేది కొంచెం హైట్ వచ్చేలాగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్గానే పెట్టేసుకున్నానండి. తర్వాత చూస్తే ఇలా ఫ్రంట్ కొంచెం హెయిర్ లీవ్ చేసాం కదా మనం. సో ఆ హెయిర్ని నీట్గా కోమ్ చేసేసుకొని చాలా వెరైటీస్ ఉంటాయండి ఈ ఫ్రంట్ హెయిర్. బట్ నేనైతే సింపుల్గా జస్ట్ కొంచెం ట్విస్ట్ చేసుకున్నట్లు పెట్టుకుంటాను. సో మా పాప ఫేస్ కట్కి అలానే బాగుంటుంది. సో చూడండి, జస్ట్ కొంచెం ట్విస్ట్ చేస్తున్నాను ఆ ముందున్న హెయిర్ని. ట్విస్ట్ చేసి ఇందాక ఎక్కడైతే పిన్స్ పెట్టుకున్నామో అక్కడ వరకు తీసుకొచ్చుకొని దీన్ని కూడా మంచిగా పిన్తో సెక్యూర్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా టూ సైడ్స్ కూడా పెట్టుకోవాలి. మీరు కొంచెం ఇలా 3 పార్టీషన్ లాగా తీసుకొని అల్లైనా పెట్టుకోవచ్చు ఫ్రంట్, అది మీ ఇష్టం అండి. డిఫరెంట్ వెరైటీగా అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను టూ సైడ్స్ కూడా. 가슴이 떨려와 자꾸 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶었지만 내 맘이 들킬까 난 겁이 나서
차라리 들켜서 내 맘을 네가 알아챘어야 해. 널 사랑해서 널 좋아해서 그랬던 거라 난 생각했어. 말하지 않아도 내 맘을 너는 알아줄 거라 생각했어. 불에서 టూ సైడ్స్ పెట్టుకున్న తర్వాత సో నేనైతే మీకు చూపిస్తున్నానండి ఎలా ఉంది అనేసి. సో ఫ్రంట్ ఎలా ఉంది అని. మీరు స్ప్రే చేసుకున్నారనుకోండి హెయిర్ ఇలా కొంచెం లేవకుండా ఇంకా నీట్గా ఉంటుంది. బట్ నేను స్ప్రేస్ అయితే ఏం యూజ్ చేయలేదు. వాళ్ళు పెట్టినంత ప్రొఫెషనల్గా అయితే రాదండి, బట్ నార్మల్గా అయితే ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మీరు ఫస్ట్ చూసింది నిన్నటి వీడియో అండి. బట్ నేను ఆ జడ అల్లే పార్టు వీడియో రికార్డ్ బటన్ స్టార్ట్ చేయకుండానే నేను మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత చూస్తే అది రికార్డ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ నెక్స్ట్ డే ఓన్లీ జడ ఎలా అల్లుకున్నాను అన్నది మాత్రం చూపిస్తున్నాను. సో ఇది నెక్స్ట్ తర్వాత రోజు వీడియో అండి. సో అందుకే రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో దానికోసం నేను ఫస్ట్ టూ పార్టిషన్స్ లాగా తీసుకున్నాను హెయిర్ని. నార్మల్గా మనం 3 తీసుకుంటాం కదా, 2 పార్టిషన్స్ లాగా తీసుకొని సో ఒకసారి వీడియో చూడండి నేను ఎలా అల్లుతున్నానో మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఇట్లా కొంచెం హెయిర్ తీసుకొని కింద నుంచి సో నెక్స్ట్ పార్టిషన్కి యాడ్ చేసుకున్నా. అటు కూడా అంతే. సో కొంచెం హెయిర్ తీసుకొని ఈ సైడ్ పార్టిషన్కి యాడ్ చేసుకున్నాను. నార్మల్గా మనం జడ అల్లుకుంటాం కదా అలా. సో కొంచెం హెయిర్ తీసుకొని సో ఆపోజిట్ సైడ్లో ఉన్న ఆ పార్టిషన్కి యాడ్ చేసుకొని అల్లుకోండి. సో హెయిర్ కింద నుంచి తీసుకోండి కొంచెంగా. సో అలా కంప్లీట్గా లాస్ట్ వరకు కూడా జడ అల్లేసుకొని లాస్ట్లో కొంచెం ఒక బ్యాండ్ పెట్టేసుకొని సెక్యూర్ చేసేసుకోండి. 가슴이 떨려와 자꾸 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶었지만 내 맘이 들킬까 난 겁이 나서 차라리 들켜서 내 맘을 네가 알아챘어야 해. 널 사랑해서 널 좋아해서 그랬던 거라 난 생각했어. 말하지 않아도 내 맘을 너는 알아줄 거라 생각했어. 불에서 버린 జడ అల్లుకున్న తర్వాత ఫినిష్ అయిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి. సో కొంచెం లూజ్గానే అల్లుకోవాలి, టైట్గా అల్లుకోకండి. జడ కొంచెం లూజ్గా అల్లిన తర్వాత సో ఇలా మీరు 2 హ్యాండ్స్ పట్టుకొని కొంచెం పైకి లాగారు అంటే మీరు ఎంత లాగుతుంటే అంత పైకి వచ్చేస్తుంది, కొంచెం మెస్సీ టైప్లో. సో ఇలా లాస్ట్ వరకు కూడా ఈవెన్గా చేసుకోండి. నేనైతే మిడిల్లో ఇట్లా బ్యాండ్స్ పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్ కొంచెం ఇది ఈక్వల్ డిస్టెన్స్లో చూసి పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇలా హెయిర్ యాక్సెసరీస్ తీసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది సింపుల్ హెయిర్ స్టైల్? నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.